యోహాను సువార్త 3వ అధ్యాయము 25-36 రాసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30 వచ్చిన మళ్ళా చదవండి. యోహాను సువార్త 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అంటే ఎన్నది? 6ది ఎగ్జాల్టింగ్ క్రైస్ట్ అని రాయండి. ఎగ్జాల్టింగ్ క్రైస్ట్ అంటే ఎవరిని ఎగ్జాల్ట్ చేస్తున్నాడు? దేవుణ్ణి ఎగ్జాల్ట్ చేస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మేము ఎక్లిషియాలజీలో ద పర్పస్ ద చర్చ్ అని దాని మీద 3 ఈలు చెప్పాం. చెప్పండి, ఎన్ని ఈలు? ఎవరి సినిమా పేరు? ఓసానండి 3 ఈలు చెప్పండి. ఎన్ని ఈలు? 3 ఈలు. ఆ మొదటి ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే, మొదటి ఈ అంటే ఎగ్జాల్టింగ్ క్రైస్ట్. దేవుడిని ఏం చేయాలి? ఎగ్జాల్ట్ చేయాలి. రెండోది ఈ అంటే ఎడిఫైయింగ్ చర్చ్. మూడోది ఏంటంటే ఇవాంజలైజింగ్ ద లాస్ట్. అంటే మొదటిది దేవుడిని కనపరచడం, రెండోది సంఘాన్ని బలపరచడం, మూడోది నశించిపోతున్న ఆత్మలని రక్షించి సంఘం పని. ఈ 3 పనులు. సో మనందరి పని ఏం చెప్పండి? ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. నీకు ఏ పని అప్పు చెప్పాడో ఆ పనిలో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు గణపరచు. ఆమె నీ పాటలు పాడ తలాంతిస్తే నువ్వు పాటల్లో నువ్వు దేవుని కనపరచు. నీ వాయించాలు తలాంతిస్తే ఆ వాయించాలను దేవుని కనపరచాలి. నీ మంది పరిచయంలో దేవుడికి పని చెప్తే అందులో నువ్వు ఉండాలి. వాక్య పరిచయం. నీ బాత్రూమ్ కడిగే పని అందులో నువ్వు ఫెయిత్ఫుల్ గా ఉండాలి. ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవుణ్ణి గణపరచడం నేర్చుకోవాలి. ఆమె సో ప్రతి పాయింట్ వివరించిన టైం లేదు, ఎందుకంటే మనం గోయింగ్ టు లంచ్. సో 6ది ఎగ్జాల్టింగ్ క్రైస్ట్. ఆమె